ఒక పిల్లవాడు గ్రామం వెలుపల ఉన్నటువంటి అడవిలో తన ఆవులను మేపడానికి తీసుకెళ్లేవాడు. ఆ అడవిలో ఒక సాధువు ప్రతిరోజు మంత్రాలు జపిస్తూ ధ్యానం చేసేవాడు. ఈ పిల్లవాడు ఆ సాధువుని రోజు చూసేవాడు, కానీ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. కాబట్టి ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్ళి, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నేను రోజు దేవుని దర్శనం కోసం ఇలా ధ్యానం చేస్తూ జపిస్తూ ఉంటానని చెప్తాడు. ఇది విన్న ఆ పిల్లవాడు, నేను కూడా దేవుని చూడడానికి ప్రయత్నిస్తానని అనుకుంటాడు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక చెట్టు కిందకి వెళ్ళి అక్కడ ఒంటికాల మీద నిలబడి ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. కొంత సమయం తర్వాత ఆ పిల్లవాడి శ్వాస కూడా ఆపేసి, దేవుడు నా ముందు కనిపించే వరకు శ్వాస కూడా తీసుకోనని అనుకుంటాడు. దేవుడు ఆ చిన్న పిల్లవాడి తీవ్రమైన భక్తి చూసి చాలా సంతోషించి వెంటనే ప్రత్యక్షమవుతాడు. బాలక, కళ్ళు తెరువు, నువ్వు ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నావో ఆ దేవుణ్ణి నేనే, ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్తాడు. ఆ పిల్లవాడు ఇంతకు ముందెప్పుడు దేవుణ్ణి చూడలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది నిజమైన దేవుడా కాదా అని సందేహిస్తాడు. అప్పుడు ఆ దేవుడిని ఒక తాడుతో చెట్టుకు కట్టేసి సాధువు ఆశ్రమానికి పరిగెత్తుకుని వెళ్ళి అతనికి చెప్తాడు. సాధువు ఆశ్చర్యపోయి వెంటనే బాలుడితో పాటు ఆ ప్రదేశానికి వస్తాడు. కానీ సాధువుకు మాత్రం చెట్టుకు కట్టేసి ఉన్న ఆ దేవుడు కనిపించడు. ఓన్లీ ఈ పిల్లవాడికి మాత్రమే కనిపిస్తున్నాడు. ఎందుకిలా అని ఆ పిల్లవాడు దేవుడిని అడుగుతాడు. అప్పుడు ఆ దేవుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. నిస్వార్థమైన భక్తితో నన్ను పూజించే వారికి మాత్రమే నేను కనిపిస్తానని చెప్తాడు. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, నువ్వు చేసే పని కావచ్చు, నువ్వు పూజించే దేవుడు కావచ్చు, నీలో స్వార్థం అనేది లేనప్పుడు మాత్రమే నువ్వు చేసే ఏ పనికైనా సరే ప్రతిఫలం అనేది లభిస్తుంది.